ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సార్థక శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కైలాస మానస సరోవర యాత్రలో భాగంగా ఈరోజు మనోకామ్యాదేవి అమ్మవారి యొక్క ఆలయానికి వచ్చున్నాము. ఇది అత్యంత పరమ పవిత్రమైనటువంటి దేవాలయంగా ఈ గుర్ఖాలు ఎవరైతే ఉన్నారో గుర్ఖాలు పూజించేటటువంటి ఆరాధ్య దైవమైనటువంటి మహాదేవతగా ఈ మనోకామ్యాదేవి ఆలయం చెప్పబడుతుంది. అమ్మవారు మనో అంటే మనస్సులో నుంచి, కామ్య అంటే కోరిక, మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే అమ్మవారు తీర్చగలిగేటటువంటి శక్తిమూర్తి మాట. అలాంటి యొక్క అమ్మవారి యొక్క ఆలయం మనోకామ్యాదేవి ఆలయం నేపాల్లో ఉంది. ఇది మనం ఈ ఆలయ చరిత్రను చూసుకున్నట్టయితే రామ్సా అనేటటువంటి ఒక గుర్ఖా రాజు, ఆ గుర్ఖా రాజు యొక్క భార్యకి విశేషమైనటువంటి ఒక శక్తులుండి మాట. అది ఆ రాజు యొక్క పూజారి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజు యొక్క పూజారి లక్ష్మణ్ తాప అనేటటువంటి పురోహితులు ఇది గ్రహించి ఆ రాజు యొక్క భార్యకి విశేషమైనటువంటి శక్తులు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఆ లక్ష్మణ తాపకు గ్రహించిన తర్వాత కొన్నాళ్ళకి ఆ రామ్సా అనేటటువంటి రాజు చనిపోతాడు. ఆ రామ్సా అనేటటువంటి రాజు చనిపోగానే 17వ శతాబ్దం నాటి కాలం నాటిది కాబట్టి అప్పుడు సతీ సహగమనం ఉండేదన్నమాట. ఈ సతీ సహగమనం ఉంటే సతీ సహగమనంతో పాటుగా భార్య కూడా ఆ భర్త యొక్క చితిలో చనిపోవాలన్నమాట బతుకుండగానే. అలాంటి సమయంలో సతీ సహగమనం అయ్యేట సమయంలో లక్ష్మణ్ తాపకి ఆమె చెప్తుంది, నేను మరలా వస్తాను కంగారు పడక అని చెప్పి అమ్మవారు ఆ చితిలోకి దూకేస్తుంది. ఆ చితిలోకి దూకిన తర్వాత కొంతకాలానికి 6 నెలల కాలంలో ఒక రైతు పొలం దగ్గర ఒక భూమిలోంచి రక్తము పాలు పైకి ఉబుకు వస్తుంటాయి అన్నమాట. ఆ ఉబుకు వస్తున్న సమయంలో ఈ గ్రహించినటువంటి ఈ గుర్ఖా ప్రజలు వెంటనే అక్కడికి వెళ్ళి చూడగానే ఆ రోజు రాత్రి కలలోకి ఈ లక్ష్మణ తాప కలలోకి వెళ్ళి, నేను ఇలా మళ్ళీ అమ్మవారిగా శిల రూపంలో ఉన్నాను, ఇక్కడికి వచ్చి నన్ను తీసి ఇక్కడ ఆలయాన్ని నిర్మించని చెప్పి ఆ లక్ష్మణ తాప గుర్ఖా పురోహితుడికి ఈ అమ్మవారు చెప్తారన్నమాట. అప్పటి దగ్గర నుంచి కూడా అమ్మవారికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తుంటారు. అమ్మవారికి నిమ్మదండలు, కోళ్ళు, పావురాళ్ళు, మేకలు ఇవన్నీ కూడా ఇస్తారు. దసరా సమయాల్లో అయితే 500 నుంచి 1000 దాకా ఈ కోళ్ళు గొర్రెలు ఇవన్నీ కూడా కోయడం జరుగుతుంది. యథావిధిగా మళ్ళీ ఏమి కోసినా అమ్మవారికి ఏమి బలులు ఇచ్చినా సరే ఇక్కడే ఆ నైవేద్యాన్ని వాళ్ళు తినేసి వెళ్ళాలి తప్ప బయటికి ఇంకా వేరే దగ్గరికి ఎక్కడికి కూడా ఇంటికి అది కూడా పట్టుకెళ్ళకూడదు. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత. అయితే పరిపూర్ణంగా పవిత్రతతో అమ్మని ఒక కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా అమ్మ నెరవేరుస్తుందన్నమాట. అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ కలగాలని, మనోకామ్యాదేవి యొక్క పరిపూర్ణత అందరికీ కూడా, ఆ అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ, అమ్మ ఓం నమో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదేవి అయి నమో నమః.